జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కేవలం ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు మీకు వివరించడమే కాదు, మరొక్కసారి మీరు మా మీద పెట్టినటువంటి బాధ్యతని గుర్తు చేస్తున్నామనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్లు జరగక ముందు ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి. ఈ రోజు అన్ని కూడా మనకి జరుగుతున్నాయనంటే ఒక ఇదేం చేస్తున్నారని మనం గతం మర్చిపోతున్నాం. కానీ 5 సంవత్సరాలు నరక యాతన పడినటువంటి ఆ పరిపాలన గుర్తుంటేనే రేపు భవిష్యత్తు మీద కూడా మనకి బాధ్యత వస్తుందనేది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాల పరిపాలనలో పంచభూతాలు కూడా అందరివి అయినటువంటి పంచభూతాలు కూడా మనం కానట్టుగా చేశారు. ఒక మాట మనం మాట్లాడి మనకున్నటువంటి సమస్య గ్రామ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎక్కడైనా వివరించి చెప్దామనంటే రాబందుల్లాగా మీ వెంట పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అవసరమైతే కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టినటువంటి ప్రభుత్వం గతంలో మనం చూసాం. ఆ ప్రభుత్వానికి దూరం పెట్టాలి, ప్రజా ప్రభుత్వం తీసుకొని రావాలనే ఆలోచనతోనే మీరందరూ కూడా కలిసి కట్టుగా ఏ రాష్ట్రంలో లేనటువంటి రికార్డు మెజారిటీతో కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిందనేది నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి కారణం 3 వ్యక్తులు. ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవర్ స్టార్ ప్రజా సేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు 3 ఎప్పుడైతే కలిశారో ప్రజల్లో ఒక చిరస్థాయిమైనటువంటి నమ్మకం వచ్చింది. ఈ రాష్ట్రం బాగుపడాలనంటే ఆ త్రిమూర్తులు మళ్ళీ మనకి రావాలని గంటాపదంగా మీరందరూ కూడా కలిసి కట్టుగా రికార్డు స్థాయిలో ఓట్లు వేసి మెజారిటీ వేసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఒక వారధిగా మీరందరూ అవకాశం కల్పించారు. ఆ వచ్చిన తర్వాత ఒక పక్కన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీరు కోరుకునేటటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పరిపాలన మాత్రం అంత ఈజీగా అయినటువంటి విషయం కాదు. 5 సంవత్సరాలు గతంలో నాశనం చేశారు పరిపాలన అంతా కూడా. మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలనంటే అనుభవంతుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తన ఆలోచనలతో, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి తాలూకా సహకారంతో రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు మళ్ళీ మీ అందరికీ కూడా మంచి చేసే విధంగా జరిగాయి. అందులో పెద్దలు ముందు మాట్లాడినటువంటి వారు చాలా విషయాలు చెప్పారు. ఈ సూపర్ 6 లో ఇచ్చినటువంటి చాలా హామీల వరకు మనం పూర్తి చేశాం. స్త్రీ శక్తి అని చెప్పి మీ అందరూ కూడా కోరుకునే విధంగా బస్సు ప్రయాణం ఫ్రీ చేశాం. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చాం. తల్లికి వందనం కింద మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా 15,000 రూపాయలు ఇచ్చాం. పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000, అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6,000 వరకు పెంచాం. అలాగే అన్నదాత సుఖీభావ్ కింద రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు వేస్తున్నాం. మత్స్యకార సేవలో చేశాం, ఆటో డ్రైవర్ సేవలో చేశాం. ఇలా ప్రభుత్వం ఎన్ని అవకాశాలు ఉంటే పేద ప్రజలకి డబ్బులు ఇవ్వడానికి, పేద ప్రజల తాలూకా జీవితాలు బాగు చేయడానికి ఎన్ని కార్యక్రమాలు చేయాలో ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్కటి కూడా చేశామని గర్వంగా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇంతవరకే కాదు, చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అది కూడా ఖచ్చితంగా చేస్తాం. కానీ అంచెలంచెలుగా రాష్ట్రం తాలూకా స్థాయి, రాష్ట్రం తాలూకా స్థితిగతులు మెరుగుపడే కొద్దీ మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా చేయాలని ఆలోచన మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ఉంది. ఆ అవకాశం మీరందరూ కూడా ఇవ్వాలి. ఎందుకనంటే ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా విమర్శలు చేసి ఈ గాడిలో పడుతున్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఏదో ఒక రకంగా గాడి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది. ఈ యొక్క టీం అందరం కూడా కలిసి వ్యక్తిగతంగా మేము ఎదగాలనే ఆలోచన కాదు, జిల్లాని మా భుజాల మీద ముందుకు పెట్టి ఎదిగించాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరం కూడా మేము కృషి చేస్తున్నాం. అందుకనే మీరు ఎన్నడీ ఎరగనటువంటి విధంగా జిల్లాలో అభివృద్ధి కూడా ముందుకు కొనసాగుతుంది. కొన్ని విషయాలు మీరు కూడా తెలుసుకోవాలి. మూలపేట లాంటి పోర్టుని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోర్టు శరవేగంగా నిర్మించాలని అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం లోపే మొట్టమొదటి షిప్ కూడా అక్కడికి తీసుకొని వచ్చి మన జిల్లాలో కూడా గర్వంగా మాకంటూ ఒక పోర్ట్ ఉందని చెప్పుకునే స్థాయిలో మన జిల్లా ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాం. పలాసలో ఎయిర్పోర్టు, గతంలో ఎయిర్పోర్ట్ అనంటే ఆకాశంలోనే విమానాలు చూడాలి. శ్రీకాకుళం భూమి మీద విమానాలు చూసే అవకాశం మన జిల్లాలో లేదు. కానీ ఈరోజు విమానయాన శాఖకి మంత్రిగా ఉన్నాను కాబట్టి మన జిల్లాలో కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పలాసలో అక్కడ పెడితే అటు ఇచ్చాపురం నుంచి ఇక్కడ వరకు అవసరమైతే అక్కడ ఒడిశాలో ఉన్న వారికి కూడా ఉపయోగపడుతుందని అక్కడ ఒక మంచి ప్లానింగ్తో ఎయిర్పోర్ట్ కూడా పడుతున్నాం. అలాగే మనకి రహదారులు, రైల్వే లైన్లు,
రైల్వే లైన్లు ఈ సంవత్సరం అయితే 6 స్టేషన్లో 6 స్టాపులు తీసుకొని వచ్చాం. జిల్లా నుంచి ఎప్పుడు కూడా ఒక ట్రైన్ మొదలయ్యేది కాదు. మహానుభావుడు మన కింజరాపు ఎర్రన్నాయుడు గారు రైల్వే స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా విశాఖ ఎక్స్ప్రెస్ మన శ్రీకాకుళం జిల్లాకి తీసుకొని వచ్చి ఆ ఎక్స్ప్రెస్ కాస్త శ్రీకాకుళం, పలాస, బరంపూర్ అని చెప్పి భువనేశ్వరం వరకు వెళ్ళిపోతే మన జిల్లా నుంచి స్వయంగా ఒక కొత్త ట్రైన్ ఎప్పుడు కూడా మొదలు కాలేదు. ఆ చరిత్ర కూడా తిరగ రాశాం. మన శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు ప్రతి వారం కొత్త ట్రైన్ కూడా మనం వేయించుకున్నామని ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇలా రైల్వేలో కానీ హైవేస్ లో కానీ ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఏకంగా రైల్వే మీదగా వెళ్ళే బ్రిడ్జిలు ROBలు అని అంటారు. అలాంటివి 50 శాంక్షన్ చేసి 3,300 కోట్ల రూపాయలతో ROBలు మన జిల్లాలోనే చేస్తున్నాం. ఏ నియోజకవర్గంలో కూడా ఆ స్థాయిలో ROBలు ఎక్కడ కూడా జరగట్లేదు, మన శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నాయి. అంటే ఎప్పుడు కూడా అనేవారు శ్రీకాకుళం వెనుకంజలో ఉందని, కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఈ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మణికిరీటం లాగా ముందుకు వెళ్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను. కానీ ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో చేసే పనులు కాదు. నేరేడి బ్యారేజ్ 60 సంవత్సరాల నుంచి ఆ సమస్య నలుగుతుంది. రాష్ట్రం నుంచి కేంద్రం, ఆంధ్ర నుంచి ఒడిశా టేబుల్ మీద ఫైళ్లు తిరుగుతున్నాయి, కానీ గజెట్ నోటిఫికేషన్ ఇప్పటి వరకు రాలేదు. అలాంటి గజెట్ నోటిఫికేషన్ కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి కేంద్ర మంత్రులతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి తాలూకా సహకారంతో 60 దశాబ్దాలు పైగా ఉన్నటువంటి ఆ యొక్క సమస్యకి ఒక ముగింపు వేసి గజెట్ నోటిఫికేషన్ కూడా తీసుకొని వచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అదే నేరేడి బ్యారేజ్ మనం నిర్మించుకోగలిగితే వ్యవసాయదారులు ఉన్నారు మన శ్రీకాకుళం జిల్లాలో. ఏ ఊరు వెళ్ళినా సరే పంచగట్టిన రైతే మనకి స్వాగతం పలుకుతున్నాడు. అలాంటి వ్యవసాయం అత్యధికంగా చేస్తున్నటువంటి ఈ శ్రీకాకుళం జిల్లాలో 2 పంటలు, బ్రహ్మాండమైనటువంటి పంటలు పండాలనంటే అది ఎర్రన్నాయుడు గారి ఆలోచన. అప్పుడులో నేరేడి బ్యారేజ్ని పూర్తి చేసి, వంశధార ప్రాజెక్టుని పూర్తి చేసి, మనకి ఇటు సైడ్ హెచ్చర్ల నుంచి అటు ఇచ్చాపురం వరకు కూడా నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, బాహుద నదులన్నీ కూడా కలుపుకొని ప్రతి పంట పొలానికి కూడా నీళ్ళు ఇవ్వాలనేది ఆ రోజు ఆలోచన. మళ్ళీ భవిష్యత్తులో జరగాలనంటే అది కూటమి ప్రభుత్వం వల్లే అవుతుంది. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇవన్నీ మాట్లాడారా? ఒక ట్రైన్ మొదలైంది అన్నటువంటి విషయం ఎప్పుడైనా చెప్పారా? లేకపోతే హైవేస్ గురించి, పోర్టు గురించి, ఎయిర్పోర్ట్ గురించి ఏ విషయాలైనా మాట్లాడారా? ఎప్పుడు కూడా శవాల మీద రాజకీయం చేయడం, ఎప్పుడు కూడా బూతులు మాట్లాడడం, ఎవరైనా సరే ఎదురు తిరిగితే వాళ్ళని ఏ రకంగా చిత్రహింసలు పెట్టాలన్నటువంటి ఆలోచన. డేగ కళ్ళు లాంటి వ్యక్తుల్ని మొత్తం వార్డుల్లోనూ గ్రామాల్లోనూ ఆ రోజు పెట్టుకొని ఎవరు ఎక్కడ మాట్లాడితే వాళ్ళని ఏ రకంగా హింసించాలనే పద్ధతి మాత్రం ఆ రోజు అవలంబించారు. కానీ ప్రజల మనసుల్లో ఏముందనే మాట తెలుసుకోవడానికి గతంలో ఉన్నటువంటి గొడ్డల పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఈ రోజు మన చంద్రన్న పరిపాలనలో, కూటమి పరిపాలనలో మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారి తాలూకా సహకారంతో అది జరుగుతున్నాయి. దయచేసి వ్యక్తులు, ఇక్కడ వచ్చినటువంటి ఆడపడుచులు మీ అందరికీ కూడా చెప్పేది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఎంత ఆరాటపడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడో ప్రతిరోజు కూడా మీరు చూస్తున్నారు. రోజుకు ఒక 3 జిల్లాలు, అవసరమైతే ఒక 2 రాష్ట్రాలు, అవసరమైతే విదేశాలు. మొన్నటికి మొన్నే సింగపూర్ వెళ్ళారు 2 రోజులు. ఆ సింగపూర్కి వెళ్ళక ముందు కేంద్రంలో 2 మీటింగ్లు జరిగాయి. ప్రధానమంత్రి గారి దగ్గర NDA మీటింగ్ జరిగింది. అలాగే మరొకటి నీతి ఆయోగ్ తాలూకా కార్యక్రమం, రోజంతా కూడా కూర్చునే కార్యక్రమం. ఆ కార్యక్రమం చేసిన తర్వాత ఇలా NDA స్థాయిలో ప్రోగ్రామ్ ని మనం మన తిరుపతిలో పెట్టుకుంటే, తిరుపతి దగ్గర కూడా వచ్చి ఆ కార్యక్రమంలో కూడా అటెండ్ అయ్యారు. ఆ కార్యక్రమంలో అటెండ్ అయినప్పుడు నేనే పక్క నుండి మాట్లాడుతూ, సార్ చాలా బాగా మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు. ఈ 2 సంవత్సరాలు మనం చేసినటువంటి విషయాలు ఏంటి, మనం పడిన కష్టాలు ఏంటి ప్రజలకు తెలియజేసిన విషయం అంటే, అవును గట్టిగానే మాట్లాడాను. కానీ ఒక పక్క నుంచి 2 రోజుల నుంచి కంటిన్యూస్ గా అక్కడ కూర్చోవడం, ఇక్కడ ప్రయాణం కొంచెం ఇదిగా ఉంది. అయినా సరే మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మళ్ళీ తిరిగి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ అయింది, తిరిగి వెంటనే సింగపూర్ వెళ్ళి మళ్ళీ మన రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు తీసుకొని రావాలని ఆరాటం. అంత కష్టపడే నాయకుడు మన కోసం అంత ఆరాట పడుతుంటే మనం ఎందుకు వదులుకోవాలనేది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఆయన మనసులో ఎక్కడ కూడా మోసం లేదు, కల్లా కపటం తెలియని వ్యక్తి. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు బాగుండాలి, ప్రపంచంలోనే తెలుగు జాతి ఉన్నతమైనటువంటి జాతిగా ఉండాలి, 10 కాలాల పాటు మనం అందరం కూడా సుభిక్షంగా ఉండాలి, గ్రామ స్థాయిలో ఉన్న పేదవాడైనా సరే ఈ ప్రభుత్వం తాలూకా ఫలాలు వాళ్ళ వరకు అందాలని
మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కలిసికట్టుగా మన కోసం కృషి చేస్తున్నప్పుడు, మన కోసం మనల్ని రక్షించడానికి ప్రతిరోజు కూడా వాళ్ళు అనేక కష్టాలు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళని మనం అందరం కూడా సంరక్షించుకోవాలా లేదా అన్న విషయం మాత్రం మీరందరూ కూడా ఆలోచించండి.